పోయేటప్పటికి ఇక అప్పుడు బట్ ఈ పని ఎప్పుడు చేయాలా 5 నెలల క్రితమో 6 నెలల క్రితమో చేస్తే ఈ వ్యవస్థ కొలాప్స్ ఎవరు చేశారు ఇప్పుడు ఆయనే కదా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఆయన ఒక మేధావి, ఆయన ఈ దేశానికి ఏదో అద్భుతం చేశాడు అని బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడు చెప్పడు. ఆయన మేధావి అంటే ఆయన తెలుగుదేశం మేధావి అంతే, క్లియర్. అందులో మనం శశబెషలేం అక్కర్లేదు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో కొన్ని వ్యవస్థలు కొలాప్స్ కాకూడదని కోరుకుంటాం. వ్యవస్థని ఎంత దారుణంగా కొలాప్స్ చేయొచ్చో ఆయన చూపెట్టాడు. ఇప్పుడు ఈయన తర్వాత ఆవిడ మన మాజీ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్, ఆవిడ నుంచి ఎప్పుడన్నా ఇట్లాంటి వివాదాస్పదమైన పనులు చేసిందా? ఈవెన్ వైసీపీ వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, కొన్ని వాళ్ళకి ఈ పని చేసి వాళ్ళకి నిస్సిగ్గుగా ఎన్నికల వ్యవస్థని ఎలా నాశనం చేయాలని చూశాడు ఆయన ఆ రోజున. సర్పంచుల ఎన్నికలు అవి ఫస్ట్ కరోనా ఉందిరా బాబు వద్దు అంటేనేమో ఎవడు చెప్పడానికి నేను చేస్తానన్నాడు ఆయన. చేసి రిజల్ట్ ఎప్పుడైతే తేడా వచ్చిందో ఇంకా అప్పటికి అలవాటు పడిపోయారు కదా జనం. దాని తర్వాత కూడా మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి కదా. అది జరుగుతున్నదని తెలిసినా సరే కావాలని ఇక్కడ ఎన్నికలు వాయిదా వేశాడు. కరోనా టైంలో ఇంకెప్పటికి పడతాయో తెలియదని చెప్పినా కూడా చేశాడు. మళ్ళీ